హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 21వ భాగాన్ని వినేద్దాం. వాళ్ళకి నమ్మకం కలిగిన వ్యక్తులు ఇద్దరిని వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకుంటారు. కౌశిక్ వాళ్ళు టెండర్కి సంబంధించిన కోడింగ్ వాళ్ళు మాత్రమే రెడీ చేయాలని డిసైడ్ అవుతారు. భరత్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ పెట్టిన ఒక వ్యక్తి తనకి అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తాడు. కానీ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో కూడా బయటికి తెలియదు. అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి భరత్ అంత కూల్గా ఉన్నావు అంటూ వస్తుంది విజ్జు. కూల్గా కాకుండా ఎలా ఉండాలి? ఎంగేజ్మెంట్ ఎలాగో అయిపోయింది, పెళ్ళి కూడా దగ్గర పడుతుంది. ఆ ఏర్పాట్లు చేయడంలో మీరు బిజీగా ఉన్నారు. మరి నేనేం చేయాలి విజ్జు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? టెండర్ విషయం తెలిసిందే కదా, మరి అంత కూల్గా ఏంటి ఉంటే ఎలా చెప్పు? ఏంటి విజ్జు, రావణ్ లేకుండా వాళ్ళు గెలుస్తారనుకుంటున్నావా? నన్ను ఎదుర్కోగలిగే దమ్ము వాళ్ళకుందా? తక్కువ అంచనా వేస్తున్నావా అన్నయ్య నువ్వు? కరెక్టే చెప్తున్నాను. వాడు తన భార్యకి బలవంతంగా వర్క్ నేర్పించాడు. అది కూడా ఎంతవరకు? ఓ 50% వరకు. అలాంటిది ఆ అమ్మాయి టెండర్ ఎలా దక్కించుకుంటుంది అనుకుంటున్నావు? తన ప్రొఫెషన్ వేరు, తను చేస్తున్న పని వేరు. కలలో కూడా తను గెలవలేదు. నువ్వు ఎక్కువ ఆలోచించకు, నేను బాగా చూసుకుంటాం. నువ్వు తమ్ముడు అమ్మా నాన్నలతో కలిసి పెళ్ళికి ఎలా అరేంజ్ చేయాలో దాని గురించి ఆలోచించు చాలు. అసలే పెళ్ళికి మా మామ ముహూర్తాలు లేవంటూ 6 నెలలు గ్యాప్ పెట్టాడు. పెళ్లి జరిగిపోయింది. ఈ పాటికి ఆస్తి మొత్తం నా చేతిలోకి వచ్చిండేది. అది కూడా వెనక్కిళ్ళింది. ఏం చేద్దాం, లాభం లేకుండా పోయింది. ఆ టెండర్ వచ్చేదేదో కాస్త తొందరగా వచ్చుంటే బాగుండేది. మీకు దిగులు లేకుండా పోయిండేది కదా. నెల రోజుల పాటు ఇంట్లో కూర్చొని ఏడ్చిన అమ్మాయి ఎలా ఆఫీస్కి వెళ్తుందో అర్థం కావడం లేదు. అసలు ఆఫీస్ వంకే చూడదు అనుకున్నాను. పర్వాలేదు, బయటకు వచ్చింది. కానీ ఇప్పటికే ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్లో ఉంది. అది చూసుకుంటుందా? ఈ టెండర్ గురించి ఆలోచిస్తారా? అది ఇంపాసిబుల్. వెళ్ళి పని చూసుకోవే అని భరత్ అనడంతో విజ్జు కోపంగా వెళ్తుంది. వీడికి చెప్తే అర్థం కాదు. రావణని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఏడుస్తూ ఇంట్లో కూర్చున్న అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది అంటే ఎంత ధైర్యంతో వెళ్తుంది? అది అర్థం చేసుకోలేం మెంటల్ అనుకుంటూ తనని తిట్టుకుంటూ వెళ్తుంది. భరత్ తను పెట్టిన అతనికి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది, ఇంటికి బయలుదేరుతున్నాను. అవును, ఇప్పుడు ఎలా నడుస్తుంది ఆ కంపెనీ? పర్వాలేదు సార్. పర్వాలేదంటే ఇంతకు ముందు కంటే బెటర్. అవును, మీ బాస్ ఎలా పనిచేస్తుంది? సార్, మేడం గురించి చెప్పాలంటే ఇంత త్వరగా వర్క్ ఎలా నేర్చుకుంటున్నారో తెలియడం లేదు. మాతో పోటీ పడుతూ వర్క్ చేస్తుంది సార్ ఆమె. అందులో అన్నట్టు విషయం మర్చిపోయాను సార్. మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? టెండర్ గురించే కదా. అసలు అర్థం కావడం లేదు సార్. కౌశిక్ గారు కూడా ఆఫీస్కి వచ్చారు. అందులో వాళ్ళ టీంలో కొంతమందిని చేర్చుకున్నట్టు అర్థమవుతుంది. అది ఎవరో తెలియడం లేదు. ఎంతమందిని తీసుకున్నారో తెలియడం లేదు. చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. పొద్దుటి నుంచి ఈ పనిలోనే తిరుగుతున్నారు. కానీ ఒక్క విషయం కూడా లీక్ అవడం లేదు. నిజమే, వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. ఏడుస్తూ ఇంట్లో కూర్చోకుండా ఎందుకు? వీళ్ళకి ఎంత గ్రూప్ మెయింటైన్ చేస్తున్నా అంత టాలెంట్ పర్సన్ ఆ కంపెనీలో ఎవరూ లేరు. రావణ్ ఉన్నంత వరకు భయంతో పనిచేశారు. అతనే లేనప్పుడు వీళ్ళు ఎంత మాత్రం పనిచేస్తారులే. కొద్ది రోజులు చేస్తారు, తర్వాత ఎలాగో ఏడుస్తూ కూర్చుంటారు. మన స్ట్రాంగ్గా కాంపిటీషన్ ఇవ్వాలి. దెబ్బకి దడుచుకొని ఆఫీస్ వదిలి పారిపోవాలి. అలా చేస్తాను అని అనుకుంటాడు భరత్. ఈవినింగ్ సీత ఇంటికి వెళ్తుంది. బామ్మగారికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూర్చొని ఉంటాడు పృథ్వీ. హాయ్ పృథ్వీ గారు, ఇప్పుడు ఎలా ఉంది అమ్మమ్మ గారికి? బాగుంది, కాకపోతే ఆవిడికి బీపీ లెవెల్స్ కాస్త డౌన్ అవుతున్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో. ఒకప్పుడు నేనే చూసుకునేదాన్ని, ఇప్పుడు మీరు వచ్చి చూడాల్సి వస్తుంది. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు సీత. నేను వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాను అంతే. అలా అందరూ ఆలోచించలేరు కదా. అందరి గురించి మనకెందుకులే, మనం ఎలా ఉన్నామో అది చూసుకుంటే చాలు. ఎప్పుడు వర్క్ ఆఫీస్ అంటూ తిరగడమేనా? ఎక్కడికైనా బయటికి వెళ్ళేది ఏమైనా ఉందా? బయటికి ఎందుకులేండి, మనసే బాగోలేదు. అలా మనసుని ఇంకా గాయపరుచుకుంటూ లోపలే కూర్చొని బదులు అలా బయటికి వెళ్దాం, వస్తావా అని అడుగుతాడు పృథ్వీ. సారీ, తప్పుగా అనుకోకు, టెంపుల్కి వెళ్దాం అని అంటాడు పృథ్వీ. లేదు సార్, దేవుడి మీద నమ్మకం పోయింది. సీత, మనం కష్టాల్లో ఉన్నప్పుడే ఆ దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు నిందించడంలో తప్పు లేదు, కానీ తప్పకుండా సంతోషం ఇస్తాడు అని చెప్తాడు. అప్పుడే గదిలో నుంచి బయటకు వస్తుంది బామ్మ. వాళ్ళ అత్తయ్య తీసుకొని వస్తుంది రజని. పృథ్వీ చెప్పిన దాంట్లో తప్పు లేదు తల్లి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండడం కంటే అలా బయటికి వెళ్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా. అమ్మమ్మ, మనం టెంపుల్కి వెళ్ళకూడదు కదా. పర్వాలేదు, గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. బయటికి వెళ్తే కాస్త నీకు ప్రశాంతంగా ఉంటుంది. చెప్పిన మాట విను సీత. నువ్వు అలా బాధపడుతూ ఉంటే మేము కూడా నేను చూసి బాధపడుతూ ఉన్నాం.
అని వాళ్ళు చెప్పడంతో ఇష్టం లేకపోయినా సరే అని పృథ్వీతో పాటు వెళ్తుంది. అలా తనని ఒక కాఫీ షాప్కి తీసుకుని వెళ్తాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగిన తర్వాత ఒక చిల్డ్రన్స్ పార్క్ తీసుకుని వెళ్తాడు. అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. అందుకే అంటారు కదా, చిన్నపిల్లలతో ఆడుకుంటే ఎంత బాధైనా మర్చిపోతామని అన్నట్టు అనిపిస్తుంది సీతకి. అలా అక్కడే కూర్చోకుండా ఆ పిల్లలతో సరదాగా ఆడుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా తను ఆడిస్తుండేసరికి వాళ్ళు కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూర్చుంటారు. సమయాన్ని కూడా పట్టించుకోవడం లేదు సీత. అలా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు టైం వైపు చూస్తుంది. నువ్వు నవ్వడం చూసి చాలా రోజులైపోయింది. ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటే చూడ్డానికి చాలా బాగుంది సీత. థ్యాంక్ యూ పృథ్వీ గారు. నా మనసు తెలుసుకుని ఇక్కడ వరకు తీసుకుని వచ్చినందుకు. మీ వల్ల కాస్త నాకు రిలీఫ్గా ఉంది. ఇక వెళ్దామా అని అనడంతో ఇద్దరూ బయలుదేరుతారు. హోటల్ దగ్గర కారు ఆపుతాడు. పదా వెళ్దాం. ఇంటికెళ్ళండి, నాకు ఆకలిగా లేదు. మరి నాకు ఆకలేస్తుంది. పద, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. ఏం మాట్లాడకుండా కారు దిగుతుంది. తనకిష్టం లేకపోయినా సరే బలవంతంగా ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఇక తప్పక డిన్నర్ చేసి ఇంటికి వెళ్తారు. సీత మొహంలో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. రా సీత, భోజనం చేసి వెళ్దాం. అత్తయ్య, పృథ్వీ గారు డిన్నర్కి తీసుకుని వెళ్ళారు. వద్దు వద్దు అంటున్నా బలవంతంగా తిన్నాను. పొట్ట చాలా నిండుగా ఉంది. మంచి పని చేశాడు. అసలు ఇంట్లో తినమంటే తినవు కదా, అలాగైనా కడుపు నిండా తిన్నావా? సరే వెళ్ళి పడుకో తల్లి అని ఆమె అనడంతో గదిలోకి వెళ్తుంది. నవ్వుతూ కనిపిస్తున్న రావణ్ ఫోటో వద్దకు వెళ్తుంది. చాలా హ్యాపీగా ఉంది ఆ పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేసినందుకు. ఆ పిల్లల బోసి నవ్వుల్లో మీ రూపమే కనిపించింది. నా కోసం మళ్ళీ వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను రావణ్ గారు. మీ చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేను. నవ్వేది చాలా తక్కువ, కానీ నవ్వుతుంటే చాలా అందంగా ఉంటారు. అప్పుడు పడుతున్న డింపుల్స్ ఇంకా అందంగా కనిపిస్తాయి అని అనుకుంటూ ఆ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది సీత. 5 నెలలు గడిచిపోయింది. మీరు రాసిన లెటర్ చదివిన తర్వాత ధైర్యంగా నా పని నేను చేసుకోగలిగాను. ఇప్పుడు మీరే నాకు ధైర్యాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎలాగైనా ఈ టెండర్ మనకి రావాలి. బిజినెస్ కొంచెం డల్గా నడుస్తుంది. అదే ఈ టెండర్ మనకి వస్తే బిజినెస్ లాభాల్లోకి వెళ్తుంది. మీరు నా వెంట ఉంటారని ఆశిస్తున్నాను అనుకుంటూ తన వైపు చూస్తూ నిద్రపోతుంది సీత. ఎప్పుడూ తన గుండెల మీద నిద్రపోయే సీత నిద్రపోయిన తర్వాత నేను తన గుండెల మీద ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉంటుంది. అలా తన దృష్టి వర్క్ మీద పడుతుంది. రోజులు ఎంత వేగంగా గడిచిపోయాయో అనేది తెలియకుండా అయిపోతూ ఉంటుంది. ఫుల్ కాంపిటీషన్ మొదలవుతుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తింటుందో కూడా ఎవరికీ తెలియడం లేదు. అంత బిజీ అయిపోయింది తను. తన టీం కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అక్కడ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భరత్. కానీ అతనికి ఏమీ తెలియడం లేదు. అతని పెళ్లి కూడా దగ్గర పడుతుందనే సమయానికే భరత్కి ఒక షాకింగ్ న్యూస్. అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ చనిపోయిందనే వార్త వినిపిస్తుంది. షిట్, ఎప్పుడెప్పుడు ఆస్తి నా చేతిలో పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటే అంత దూరంగా అయిపోతూ వస్తుంది. ప్రతిదీ నాకు విరుద్ధంగానే ఏదో జరుగుతుంది. అర్థం కావడం లేదు. రావణ్ అనే వాడే భూమి మీద లేకుండా పోయాడు. అలాంటిది నేను విజయాన్ని సంతోషంగా ఆస్వాదించాలి అంటే ఆస్వాదించలేకపోతున్నాను. ఇప్పుడు చూస్తే ఆవిడ చావు. మళ్ళీ ఎన్ని రోజులు ఈ పెళ్లి పోస్ట్ పోన్ అవుతుందా అర్థం కావడం లేదే. ఏంటి భరత్, విషయం తెలుసుకున్న తర్వాత కూడా మనం ఇక్కడే ఉంటే ఎలా? ఏంటి డాడీ, చేతికొచ్చిన ఆస్తి చేతికి అందకుండా పోతున్నట్టు అనిపిస్తుంది. కాస్త ఓపిక పట్టు. ఇప్పుడు మనం వెళ్ళి పలకరించలేదంటే అందరూ ఫీల్ అవుతారు. ముఖ్యంగా అమ్మాయి. పద, వాళ్ళ నుంచి మెసేజ్ వచ్చి 1 అవర్ గడిచిపోయింది. ఇంకా ఆలస్యం చేయకూడదు అంటూ కుటుంబం మొత్తం బాధగా ఇంటికి వెళ్తారు. పెద్ద ఆవిడ చనిపోయిందనే బాధ కాదు, ఆస్తి దక్కలేదనే బాధతో వెళ్తారు. భరత్ ఫీలింగ్స్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదనిపిస్తుంది. కానీ ఆమె చనిపోయినందుకు మనసులో రగిలిపోతూ ఉంటాడు. అలా ఆ రోజంతా వాళ్ళ దగ్గరే గడిచిపోయింది. ఈవినింగ్ ఇంటికి బయలుదేరతారు. అంకులేంటి డాడీ, పెళ్లి విషయం గురించి ఏం మాట్లాడలేదు? ఏంటి భరత్, అసలు ఇంట్లో మనిషి పోయిన బాధలో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? స్టూపిడ్లా బిహేవ్ చేయకు అని వాళ్ళ నాన్నగారు దండించడంతో ఏం మాట్లాడకుండా కారెక్కి కూర్చుంటాడు. ఇక టెండర్కి 2 డేస్ మాత్రమే ఉంది. ఇటువైపు ఆస్తి రాలేదు, అటువైపు వాళ్ళ కంపెనీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. పూర్తిగా బ్లైండ్ అయిపోయాడు భరత్. పృథ్వీ మాత్రం మెల్లమెల్లగా ఆ ఫ్యామిలీకి దగ్గరైపోయాడు. పృథ్వీ ఒక మాట అడుగుతాను, ఏమనుకోకుండా సమాధానం చెప్తావా? అయ్యో పెద్దవారు మీరు, ఏమడిగినా సమాధానం చెప్తాను. ఏదో ఎందుకు అనుకుంటాను, చెప్పండి. మా సీత మీద నీ అభిప్రాయం ఏంటి? సీత మీ ఇంటికి రాకముందు నాకు తెలుసమ్మా. దాదాపు 5 ఏళ్ల నుంచి సీతను చూస్తున్నాను. తను చాలా మంచి అమ్మాయి, నెమ్మది కలిగిన అమ్మాయి, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. హాస్పిటల్లో ఎవరినైనా ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అయితే ముందు సీత గురించి అడుగుతారు. ఎందుకంటే తను అంత కేరింగ్ చేసుకుని చూస్తుంది కాబట్టి. ప్రతి ఒక్కరు డబ్బుల కోసం పనిచేస్తారు, కానీ సీత మాత్రం అందరి ప్రేమ పొందడం కోసమే పనిచేస్తుంది. అలాంటి అమ్మాయి గురించి నేనేం చెప్పగలుగుతాను?
అయితే సీతకి ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగడమే ఆలస్యం. పృథ్వీ ముఖం కాస్త మాడిపోయినట్టు అయిపోతుంది. అది గమనించిన వాళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం లేదు. సరే బాబు, స్ట్రైట్గా అడుగుతున్నాను. నేను మీ తండ్రిని అనుకో, సీతని పెళ్లి చేసుకో అని అడుగుతాడు. నీకు ఇష్టమేనా? ఏంటంకులు అలా మాట్లాడుతున్నారు? రావణ్ గారు చనిపోయి 8 months అవుతుంది. ఇప్పుడు సీతకి ఇంకో పెళ్ళంటే తను అస్సలు ఒప్పుకోదు. తనని ఒప్పించే పూచి మాది. తను ఒంటరిగా ఉంటే చూడలేకపోతున్నాను. ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయి 1 ఏడాది గడిచిపోయే లోపలే ఒక శుభకార్యం జరిపించాలని పెద్దలు అంటారు. అందుకే రావణ్ సంవత్సరికం లోపలే మీ పెళ్లి జరిపించాలనుకుంటున్నాం. వాడు కూడా సంతోషిస్తాడు. సీత ఒంటరిగా లేదు, తనకి ఒక తోడు దొరికింది. అది కూడా తనని ప్రేమించే వ్యక్తి తోడు దొరికిందని అనుకుంటాడు. ప్లీజ్ నా మాట కాదనుకు అని అంటారు రావణ్ వాళ్ళ నాన్నగారు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. సీతకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని అంటాడు పృథ్వీ. తర్వాత రోజు సీతతో విషయం మాట్లాడాలి అనుకుంటారు, కానీ ఆ రోజే టెండర్ ఆఫీస్కి బయలుదేరతారు. కాబట్టి కౌశిక్ కూడా ముందే వచ్చేస్తాడు తనని పికప్ చేసుకోవడానికి. డైరెక్ట్గా టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి, కానీ వీళ్ళకి మాట్లాడే ఛాన్స్ రాలేదు. అందరూ టెండర్ ఆఫీస్కే చేరుకుంటారు. భరత్ టెండర్ నాకే వస్తుందనే గర్వంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. సమయం గడిచే కొద్దీ సీతకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. తన చేతుల్ని నలుపుకుంటూ ఉంటుంది. భయపడకు సీత, టెండర్ మనకే వస్తుంది. అప్పుడే అనౌన్స్మెంట్ మొదలవుతుంది. ఈ టెండర్ భూమి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వచ్చిందని అనౌన్స్మెంట్ విన్న తర్వాత సంతోషంతో గట్టిగా అరవాలనిపిస్తుంది సీతకి. భరత్ షాక్ అయిపోయి తన వైపే చూస్తాడు. నిన్నగాక మొన్న వర్క్ నేర్చుకుంది, టెండర్ కొట్టేసేంత టాలెంట్ ఉందా తనలో అని అనుకుంటాడు భరత్. ఎప్పుడూ ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరిలో ఎంత టాలెంట్ ఉంటుందో ఎవరికీ తెలీదు. నేను ఆ రోజే చెప్పానన్నయ్య నీకు, ఆ అమ్మాయి రావణ్ ఎంత షార్ప్గా తయారు చేసి ఉంటాడో ఆలోచించమని చెప్పాను. నువ్వు ఆ రోజు ఆలోచించలేదు. ఇప్పుడు ఏం లాభం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. నీ వల్ల, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మళ్ళీ మనం రోజు రోజుకి పడిపోతున్నాం అంటూ విజ్జు కోపంగా వెళ్ళిపోతుంది. మండుతున్న కళ్ళతో సీత వైపే చూస్తాడు. సీత గర్వంగా నవ్వుతూ అతని వైపే చూస్తుంది. అప్పుడే ఇంకొక 2 వ్యక్తులు అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి భరత్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన కంపెనీలో పనిచేసే వ్యక్తులు వాళ్ళిద్దరూ. ఆ టెండర్ ఫైల్ కూడా రెడీ చేసింది వాళ్ళే. దగ్గరుండి భరతే చేయించాడు. ఏంటి అంత షాక్ అయ్యావా? తెలివితేటలు నీకే కాదు బ్రదర్, మాకు కూడా ఉంటాయి. నువ్వు మా కంపెనీలో నీ చెంచాగాలను పెట్టావు, అది మాకు తెలియదు అనుకుంటున్నావా? అలాగే మాకు తెలివితేటలు లేవు అనుకుంటున్నావా అని అంటాడు కౌశిక్. హీ ఈజ్ మై ఫ్రెండ్ రవి, నాకు బెస్ట్ ఫ్రెండ్. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి వర్క్ చేయరా అంటే రాలేదు. అలాగే తన ఫ్రెండ్ గౌతమ్, రావణ్ చనిపోయిన తర్వాత వచ్చారు ఇక్కడికి. అది కూడా నీ కంపెనీలో చేరారు. రికమెండేషన్ ద్వారా వచ్చారు. బెంగళూరు నుంచి వాళ్ళని సెలెక్ట్ చేసి మరీ టెండర్కి పెట్టావు నువ్వే. ఏం చేస్తావు? పోరా. పడిపోయారు కదా ఆ అబ్బా కొడుకు ఇద్దరు కలిసి, ఎందులో అయినా దూకి చచ్చేలా చేస్తాను అంటూ చిటిక వేస్తాడు. కౌశిక్ అంటూ కోపంగా అతని వైపే చూస్తాడు భరత్. చూసావా, బయట పోలీసులు ఉన్నారు, కనిపించలేదనుకుంటా, కాస్త లుక్కే అని కౌశిక్ అనడంతో బయట వైపు చూస్తాడు. అక్కడ పోలీసులు కనిపిస్తారు. మళ్ళీ అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అయితే ఎక్కడ జైల్లో వేస్తారనే భయంతో కోపంగా వెళ్ళిపోతాడు భరత్. వెళ్తున్న అతని వైపే నవ్వుతూ చూస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్ లేకుంటే ఈ టెండర్ మనకి రాదు అని అంటుంది సీత. అలా అనుకు తల్లి, నువ్వు మాకు చెల్లివి. ఏమీ లేని మాకు రావణ్ ఎంత సపోర్ట్ ఇచ్చాడు. అలాంటి వాడికి మేము చేయలేమా? అలాగే ఈ టెండర్ కూడా త్వరగా ఫినిష్ చేయాలా, ఎంత హార్డ్ వర్క్ చేయాలో కన్స్ట్రక్షన్ పనులు మేం చూసుకుంటాం అని తనకి ఒక భరోసా కల్పిస్తారు. ఆ రోజు సీత ఈవినింగ్ ఆఫీస్లో ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. సీత మాత్రం 2 hours ఉంటుంది. అన్నయ్య నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు పార్టీ ఎంజాయ్ చేయండి. అమ్మ నేను డ్రాప్ చేస్తాను, పర్వాలేదన్నయ్య, ఇప్పటికే టైం ఎక్కువ అవ్వలేదు కదా, ఓన్లీ 8 o'clock అవుతుంది, డ్రైవర్ ఉన్నాడు, నేను సేఫ్గా వెళ్తాను అని చెప్పి సీత బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అంతా నిశ్శబ్దం. వాళ్ళ ఇంటికి 2 kilometers దూరంలో వెహికల్ ఆగిపోతుంది. డ్రైవర్ కిందికి దిగి కార్ని చెక్ చేస్తూ ఉంటాడు. అమ్మగారు, ఎవరో టైర్ని పంచర్ చేయడానికే ఇక్కడ సీరలు పెట్టారమ్మా, అందుకే ఆ సీళ్ళు వచ్చి గుచ్చుకొని టైర్లు కాస్త పంచర్ అయిపోయాయి. ఎవరో ఆకతాయి కుర్రాలు చేసి ఉంటారు అని మెకానిక్కి కాల్ చేస్తాను అని డ్రైవర్ మెకానిక్కి కాల్ చేసే పనిలో పడతాడు. అప్పుడే వెనక నుంచి ఎవరో డ్రైవర్ తల మీద గట్టిగా కొడతారు. డ్రైవర్ తలకి గట్టిగా గాయం తగలడంతో అక్కడికే పడిపోతాడు తను. సీత భయంతో కార్ డోర్స్ అన్నీ బ్లాక్ చేసి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. భయం మొదలవుతుంది సీతకి. డ్రైవర్ ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ ఒక రాడ్ ఆ కారులో పెట్టాడు, అది కూడా ఫ్రంట్లో. అది సీత కంట్లో పడుతుంది.
వాళ్ళు కార్ గ్లాసెస్ని పగలగొడుతూ వస్తున్నారు. ఇక ఇలా కూర్చుంటే కాదని సీత ధైర్యం చేసి ఆ రాడ్ని చేతిలోకి తీసుకుని కారు దిగుతుంది. సీత చేయి పట్టుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళందరినీ ఆ రాడ్తో కొడుతుంది సీత. ఇద్దరు అక్కడికక్కడికే పడిపోతారు. మూడో వ్యక్తి తన చేయి పట్టుకొని తనని గట్టిగా లాగుతాడు. ఏంటి ఒక అమ్మాయి వైపు అయ్యుండి ఇంతమందిని ఓడించి ఎలా వెళ్తావు అనుకున్నావు అంటున్నాడు. అతని చేతిని గట్టిగా కొరికేసి ముందుకు పరిగెడుతుంది. అటువైపు ఒక వెహికల్ కూడా రావడం లేదు. మరి ఇప్పుడు సీత పరిస్థితి ఏంటి? ఎవరైనా వచ్చి తనని కాపాడతారా? మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.